రేపే మార్చి 19 ఉగాది ఎంతో పవిత్రమైనటువంటి రోజు. శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రారంభమయ్యేటటువంటి రోజు. ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున మీరు చేసే పూజలు, పరిహారాలు అనేవి దైవానికి చెంది ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి రావాలి, కోట్లు సంపాదించుకోవాలి, కొత్త ఇల్లు కట్టుకోవాలి, కొత్తగా మా జీవితంలోకి అదృష్టాలు, ఐశ్వర్యాలు రావాలి అనంటే ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండవద్దు, తినొద్దు. అలా కాదు కూడదు అని చెప్పి తింటే మాత్రం కొత్త సంవత్సరం అంతా కూడా కష్టాలు పడాల్సి వస్తుంది, అప్పుల పాలైపోతారు, చేతిలో చిల్లి గవ్వ అనేది లేక నరకం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది, జన్మ జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. కాబట్టి కూరల విషయంలో జాగ్రత్త అనేది తప్పనిసరి. కూరలు అనగానే నాన్ వెజ్ తినకూడదు అనుకుంటారు. నాన్ వెజ్ తినకూడదని అందరికీ తెలిసిందేనండి. కానీ కూరగాయల్లో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథుల్లో ఈ కూరలు వండొద్దు, తినొద్దని శాస్త్రాలు చెబుతున్నాయి. అందులో మనకి ఈ ఉగాది రోజున అమావాస్య తిథి కూడా కొంత ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ నియమాలు అనేవి పాటించాల్సిందే. అలాగే చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, ఏ కూరను వండుకోకూడదు, ఏ కూరను వండుకోవాలి, పూజ ఏ సమయంలో చెయ్యాలి, అలాగే పూజా విధానాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు అనేవి పాటిస్తే మనకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, అలాగే ఎలాంటి పొరపాట్లు అనేవి చెయ్యకూడదు, ఇలాంటివన్నీ కూడా మీరు వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అన్ని విషయాలు చక్కగా ఈ వీడియోలో అర్థమవుతాయి. ఈ యొక్క అన్ని ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో దొరుకుతుంది. కాబట్టి పూర్తిగా చివరి వరకు విని ఇంకొంతమంది మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. రేపు మార్చి 19వ తేదీ అంటే గురువారం రోజున మనకు తెలుగువారి నూతన సంవత్సరం ఈ ఉగాది పండుగ అనేది రాబోతుంది. అయితే ఇదే రోజున మనకు అమావాస్య గడియలు కూడా ఉన్నాయి. కాబట్టి ఉగాది పండుగను మనం ఈ సమయంలో జరుపుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మనం రేపు టైమింగ్స్ చూద్దామండి. రేపు ఉదయం 6:55 వరకు ఫాల్గుణ అమావాస్య గడియలు అయితే ఉన్నాయి. కాబట్టి ఉగాదికి సంబంధించినటువంటి పనులు, పూజలు ఇవన్నీ కూడా మీరు ఉదయం 7 గంటల తర్వాతే ప్రారంభించుకోవాలి. మామూలుగా అసలు ఉగాది పండుగ వచ్చిందంటే అందరం ఆడవాళ్ళు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని, పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని, దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో దీపారాధన ఉదయాన్నే చేసుకుంటారు. అయితే మనకి ఈ ఉగాది రోజు ఉదయం 7 గంటల తర్వాతే మనం ఇంటిని కానీ అలాగే పూజ గదిని కానీ శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు ఈ టైమింగ్స్ అనేది చెప్పడం అనేది జరిగిందండి. కాబట్టి రేపు ఉగాది పండుగ పనులు అనేవి మీరు రేపు ఉదయం 7 గంటల తర్వాత నుంచి ప్రశాంతంగా మొదలు పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఈ ఉగాది పండుగ రోజున మనం ఏ దేవుడినైనా పూజించుకోవచ్చు. అంటే మన ఇష్టదైవం ఎవరైనా సరే పూజించుకోవచ్చు. లేదా లక్ష్మీదేవి, విష్ణుమూర్తి కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి మీరు పూజ చేస్తే ఇంకా మంచిది. రేపేంటంటే చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోండి. గుమ్మానికి బయట చక్కగా నీటితో కడిగి, మనకు పల్లెటూరులో అయితే పచ్చగా పేడ కల్లాపులు చల్లుకునే వాళ్ళండి. మనకి పూర్వీకులు వచ్చేటప్పటికి అసలు ఆ వాకిట్లోనే లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉండేదన్నమాట. చక్కగా పల్లెటూరులో అయితే అట్లాగే ఇప్పుడైనా ఆవు పేడతో కల్లాపు చల్లుకోండి. లేదు అనుకుంటే శుభ్రంగా నీటిని పోసి చక్కగా కడిగి వాకిలంతా కూడా శుభ్రంగా చిమ్ముకొని కడుక్కొని మెట్లు అవన్నీ కూడా చీపురితో శుభ్రంగా కడిగి బియ్యం పిండితో మీరు ముగ్గు అనేది వేసుకోండి. మనకు గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి గురువారం అంటే లక్ష్మీదేవికి శుక్రవారం కన్నా కూడా ఇష్టమైనటువంటి రోజు కాబట్టి చక్కగా గుమ్మానికి బయట ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని పుష్పాలతో అలంకరణ చేసి మీరు వాకిల్ని ఎంత కలకలలాడుతూ మీరు ఉంచుకుంటారో అలాంటి ఇళ్లల్లోకి వాకిళ్లను వెతుక్కుంటూ మరి లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుందన్నమాట. కాబట్టి గుమ్మానికి బయట ముగ్గు అనేది తప్పనిసరిగా వేసుకోవాలి. అయితే చాలామంది చేసే పొరపాట్లు ఏంటంటే చాక్ పీస్తో వేస్తారు. చాక్ పీస్తో వేయకూడదు. ముగ్గు పిండితో కానీ బియ్య పిండితో కానీ వేయాలి. ఇది గుర్తుంచుకోండి. తరువాత ఇంటి లోపల కూడా మీరు కాస్త బకెట్లో నీళ్లు తీసుకొని అందులో రాళ్ల ఉప్పు ఇక్కడ చూపించినట్లుగా వేసేసి మీరు ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకోవాలి. మనం ఇలా రాళ్ల ఉప్పు వేసుకొని ఇల్లు తుడుచుకుంటే ఇంటి మీద ఉన్న నరదిష్టి, నెగిటివ్ ఎనర్జీ అంతా పూర్తిగా తొలగిపోతుంది. తర్వాత కాస్తంత పసుపు నీటిని కానీ గంగా జలాన్ని కానీ ఇంట్లో చిలకరించండి. దుష్టశక్తులు మొత్తం పోతాయి. అలాగే ధూపం వేసుకోవాలి. ఇంట్లో మీరు సాంబ్రాణి ధూపము, గుగ్గిలం పొడి ఇవి వేసుకొని ఇంట్లో పొగ అనేది చూపించాలి. ఈ ధూపం వలన
దుష్టశక్తులు నెగిటివ్ అంతా తొలగిపోతుంది. ఈ రోజున అభ్యంగన స్నానం చేస్తే చాలా మంచిది. ఈ రోజున ముఖ్యంగా స్నానం చేసేటటువంటి నీటిలో వచ్చేటప్పటికి మనకి వేప పూత ఉంటుంది కదా, వేప చెట్లుకి ఇప్పుడు మనకు చక్కగా పూత పడే టైం కాబట్టి కాస్తంత వేప పూతని కానీ, లేకపోతే లేత వేప ఆకులను కానీ, లేదా చిటికెడు పసుపునైనా సరే ఈ మూడిట్లో ఏదో ఒకటి మీరు స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయటం వలన మీకు జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కడుక్కొని పోతాయి. ఒంటి మీద మురికితో పాటుగా అనారోగ్య సమస్యలు, జాతక దోషాలు అన్నీ పూర్తిగా కడుక్కొని పోయి మీకు నిండు నూరేళ్ళ ఆయుష్ అనేది పెరుగుతుంది. ఎంత మంచిదోనండి వేపపూత స్నానం చేసే నీటిలో వేసుకుంటే. మనకి ప్రకృతి మాత ఇచ్చినటువంటి ఒక వరం అన్నమాట ఈ వేపపూత కానివ్వండి, చక్కగా ఈ వేప ఆకులు కానివ్వండి మనకు మంచిగా ఆరోగ్యాన్ని పెంచుతాయి. మన శరీరం మీద ఉన్న అనారోగ్య సమస్యలు, చర్మ వ్యాధులు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి చక్కగా నిండు నూరేళ్ళ ఆయుష్, ఒక నూతన ఉత్తేజం అనేది వస్తుందన్నమాట. అలా చేసిన తర్వాత పసుపు ఎరుపు రంగు వస్త్రాలు కానీ, లేదా గులాబీ రంగులో ఉన్నటువంటి వస్త్రాలు అంటే పింక్ రంగులో ఉన్న వస్త్రాలు కానీ, లేదా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి వస్త్రాలు కానీ, ఇలా మీరు ఈ 3 రంగుల్లో ఏవైనా సరే మీరు వేసుకోవచ్చు అనమాట. అంతేకాని నలుపు రంగు మాత్రం ఎక్కడా కూడా లేకుండా చూసుకోండి. ఇది జాగ్రత్త తీసుకోండి. అంటే జాకెట్లో కానీ, లేదా షర్ట్లు ప్యాంట్ల రూపంలో కానీ, బనియన్స్ రూపంలో కానీ అవి ఉండకూడదు, నలుపు ఉండకూడదు. ఇది గుర్తుంచుకోండి. తర్వాత అలా మంచిగా బట్టలు ధరించేసి ఉతికిన బట్టలు వేసుకొని ఇంట్లో ఆడవారు పూజ చేసేటప్పుడు తల దువ్వుకొని తలస్నానం చేసిన తర్వాత తల్లో పువ్వులు పెట్టుకోవటము, చేతులకు మట్టి గాజులు వేసుకుంటే లక్ష్మీ ప్రాప్తి అనేది కలుగుతుందన్నమాట. అలా మట్టి గాజులు వేసుకొని కాళ్ళకు పసుపు రాసుకొని నుదుటిన కుంకుమ బొట్టు, వివాహమైనటువంటి స్త్రీలు తప్పకుండా నుదుటిన కుంకుమ బొట్టు అనేది పెట్టుకోవాలి. అలా చక్కగా సిద్ధమైన తర్వాత మీరు ఇంట్లో పూజ అనేది చేసుకోండి. అలాగే ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి ఇరువైపులా స్వస్తిక్ గుర్తులు అనేవి వేసేసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలతో చక్కగా అలంకరణ చేసుకోండి. ఉగాది రోజున ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కడితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెంటనే తొలగిపోయి మీ ఇంట్లోకి దైవాకర్షణ అనేది పెరుగుతుంది. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఇంకా ఈ ఉగాది రోజున ఏమి చేసినా చేయకపోయినా సరే ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో పాలు పొంగించుకోవాలి. ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతోటి పాయసం తయారు చేసి విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి. ఉగాది రోజున ఇంట్లో ఇలా పాలు పొంగిస్తే సంవత్సరం అంతా మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పాలు పొంగించడం అస్సలు మర్చిపోవద్దు. ఈ రోజు పూజలో పాయసంతో పాటుగా తప్పనిసరిగా ఉండాల్సినటువంటి పదార్థం ఏంటంటే ఉగాది పచ్చడి. ఈరోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉగాది పచ్చడిని తయారు చేసుకోవాలి. అలాగే పూజ పూర్తయిన తర్వాత ఉగాది పచ్చడిని తప్పనిసరిగా స్వీకరించాలి. చక్కగా దేవుడి పటాలు 7 గంటల తర్వాత శుభ్రంగా తుడిచి గంధము, కుంకుమ, పుష్పాలతో అలంకరణ చెయ్యండి. ఎర్రటి గులాబీ పువ్వులు కానీ, లేదా మల్లె పువ్వులు కానీ, కనకాంబరాలు కానీ, చామంతి పువ్వులు కానీ, ఇలా ఈ రంగు పుష్పాలతో మీరు దేవుడి పటాలను చక్కగా అలంకరణ చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి. తప్పనిసరిగా ఆవు నేతితో దీపం వెలిగించడం వలన మీకు ఈ సంవత్సరం అంతా కూడా 4 దిక్కుల నుంచి ధనం అనేది దూసుకు వస్తుంది. అలాగే గోమాతలో మనకు 3,00,00,000 దేవతలు అంటే 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈరోజు గోపూజ చేసినా కూడా ఎంతో పుణ్య ఫలితము. గోవును తాకి నమస్కారం చేసుకొని గోవుకు ఆహారంగా ఒక అరటి పండును, లేదా కాస్త పచ్చిగడ్డిను, లేదా కూరగాయలు ఏవైనా ఉంటే మీకు అందుబాటులో అవైనా సరే ఇలా ఏవో ఒకటి మీరు గోవుకు తాకి నమస్కారం చేసుకొని తినిపించడం వలన 33 కోట్ల మంది దేవతల యొక్క ఆశీర్వాదం అనేది మీకు కలుగుతుంది. తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు ఏదన్నా ఉంటే అవన్నీ వెంటనే తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి గోవుకు ఆహారంగా ఏదన్నా తినిపించండి. ఈ రోజున ఇంటికి ఒక మట్టి కుండను కొనుక్కొచ్చుకుంటే చాలా మంచిది. మనకు మట్టి కుండలో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అలాగే మనకు ఎండలు కూడా ఇప్పటి నుంచి ఎక్కువ అవుతాయి కాబట్టి ఒక మట్టి కుండను తీసుకొచ్చుకొని దాంట్లో తాగే నీళ్లు పోసుకొని ఆ కుండలో చల్లగా ఉన్నటువంటి
చేసినటువంటి నీటిని తాగితే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. చలువ చేస్తుంది, వేడిని తగ్గిస్తుంది. ఫ్రిడ్జ్లో నీళ్లు తాగితే లేనిపోని రోగాలు వస్తాయి కాబట్టి చక్కగా మట్టి కుండను తెచ్చుకోండి. ఒకవేళ పెద్ద మట్టి కుండ తెచ్చుకోలేకపోతే ఒక చిన్న మట్టి కుండనైనా తీసుకొచ్చుకొని అందులో ఉగాది పచ్చడిని తయారు చేసుకొని తినండి. ఇలా ఉగాది పచ్చడిని మీరు మట్టి కుండలో తయారు చేయటం వలన ఏంటంటే మంచిగా రుచి, ఆరోగ్యము వీటన్నింటితో పాటుగా అష్టైశ్వర్యాలు, ఆయు ఆరోగ్యాలు అనేవి సిద్ధిస్తాయి. అలాగే ఈ మట్టి కుండతో పాటుగా ఈ రోజున చక్కగా ఒక ఉప్పు ప్యాకెట్, రాళ్ల ఉప్పు ప్యాకెట్ను తీసుకొచ్చుకోండి. లక్ష్మీదేవి ఆ ఉప్పుతో పాటు మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. ఎందుకంటే ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి. అయితే ఈ రోజున చీపిరిని పొరపాటున బయట పడేయటం కానీ, ఎవరికన్నా ఇవ్వటం కానీ, ఎవరి చేతికన్నా ఇవ్వటం కానీ చెయ్యకూడదు. చీపురు అన్నా కూడా సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపము, మన ఇంటిని శుభ్రం చేస్తుంది. చీపురును చాలామంది పొరపాటుగా ఇలా పెడుతూ ఉంటారు, అంటే ఊడ్చేది పైకి పెట్టి ఇలా పెడుతూ ఉంటారు. కానీ ఇలా పెట్టాలండి. ఇలా పెడితేనే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఊడ్చే కుంచె కిందకి ఉండాలి. మీరు ఈ పొరపాటును సరి చేసుకోండి. అలా ఇందాక మనం చూపించినట్లుగా పెట్టకూడదు. ఈ రోజున తలకు నూనె రాసుకోవటము, జుట్టును విర్రబోసుకోవటము, జుట్టు కత్తిరించుకోవటము, నలుపు రంగు బట్టలు వేసుకోవటము, అంటే ఇందా మనం చెప్పుకున్నట్లుగా బ్లౌజుల్లో కానీ లేదా చీర అంచుల్లో కానీ ప్యాంటు లేకపోతే షర్టు ఇలా నలుపు అనేది కలవకూడదు. ఇది గుర్తుంచుకోండి. అలాగే మగవారు ఏంటంటే పండుగ కదా, ఇళ్ళ దగ్గర ఉన్నామని చెప్పేసి షేవింగ్ అంటే గడ్డాలు చేయించుకోవటం, క్రాఫులు చేయించుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. పండగని ఈరోజు చేయించుకోకూడదండి. మీరు ఇలా గడ్డము, క్రాఫులు ఇలాంటివి చేపించుకోవద్దు. ఇది గుర్తుంచుకోండి. అలాగే గోళ్ళు కొరుక్కోవటం, గోళ్ళు తీసుకోవటము ఇలాంటి పొరపాట్లు అనేవి ఈ ఉగాది పండుగ రోజున కనుక చేస్తే అష్టదరిద్రాలు అనేవి పట్టి పీడిస్తాయి. కాబట్టి జాగ్రత్త తప్పనిసరి. ఇక మీకు బాగా కలిసి రావాలి అంటే ఈరోజు తప్పనిసరిగా ఇంట్లో తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించి 11 సార్లు ప్రదక్షిణ చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ ఉగాది రోజున ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడిని తయారు చేసి పూజలో దేవుడికి నైవేద్యంగా సమర్పించి తరువాత కుటుంబం అంతా కూడా ఆ ఉగాది పచ్చడిని స్వీకరించాలి. ఈ రోజున ముఖ్యంగా విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుంది. మీ ఇంటి సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి పూజ గదిలో చక్కగా 2 దీపాలు వెలిగించి దేవునికి నైవేద్యంగా పాలతో చేసినటువంటి పాయసాన్ని అలాగే ఉగాది పచ్చడిని కూడా సమర్పించండి. మీరు తయారు చేసేటటువంటి ఉగాది పచ్చడిలో తప్పకుండా షడ్రుచులు అంటే 6 రుచులు అనేవి ఉండాలి. అందులో ముఖ్యంగా తీపికేమో బెల్లము, పులుపుకు చింతపండు, చేదుకు వేప పువ్వులు, అలాగే వగరుకు పచ్చి మామిడికాయ ముక్కలు, ఉప్పు అలాగే కారము వీటన్నింటితో మీరు ఉగాది పచ్చడిని తయారు చేసుకోవాలి. ఈ ఉగాది పచ్చడిని తయారు చేసేటటువంటి ఆడవాళ్ళు ఉదయం ఏమీ తినకుండా ఉపవాసం ఉండి ఉగాది పచ్చడిని తయారు చేస్తే చాలా మంచిది. ఇలా ఎందుకు అంటే అసలు ఉగాది పండుగ యొక్క గుర్తే మనకి ఉగాది పచ్చడి అన్నమాట. ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి 6 రకాల రుచులు అలాగే అంటే మన జీవితంలో కూడా ఇలా బాధ, సంతోషము, కష్టము, ఆనందము అన్ని రకాల భావాలు అనేవి కలిసి ఉండటమే మన జీవితము. జీవితంలో అచ్చంగా సంతోషాలున్నా మనం బ్రతకలేము, అలాగే కష్టాలున్నా మనం బ్రతకలేము. మనకు సుఖం విలువ ఎప్పుడు తెలుస్తుందంటే కష్టం ఉన్నప్పుడే. కాబట్టి చేదు, తీపి, వగరు, కారము, ఉప్పు ఇలా అన్ని రకాల రుచులు అనేవి మనకు ఈ ఉగాది పచ్చడి అర్థము. కాబట్టి పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ రోజున ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాలి. ఇది గుర్తుంచుకోండి. వీటితో పాటుగా ఈ ఉగాది రోజున మీ ఇంటి ముందు ఒక బూడిద గుమ్మడికాయని వేలాడదీస్తే చాలా మంచిది. బూడిద గుమ్మడికాయని తీసుకొని తొడిమ ఉండాలండి. దానికి పసుపు రాసి ఇక్కడ చూపించినట్లుగా స్వస్తిక్ గుర్తు అనేది వేసేసి మీరు బూడిద గుమ్మడికాయని సిద్ధం చేసుకోండి. దాన్ని మీ ఇంటి గుమ్మానికి బయట వైపు వేలాడతీయాలి. ఇలా వేలాడతీయటం వలన నరదిష్టి ఏదైతే ఉంటుందో ఆ నరదిష్టి మొత్తం కూడా మీ మీద ఉన్నటువంటి దిష్టి, మీ ఇంటి మీద ఉన్నటువంటి దిష్టి మొత్తాన్ని కూడా ఈ బూడిద గుమ్మడికాయ అనేది పూర్తిగా గ్రహించేస్తుంది. ఎందుకంటే ఇళ్ళ మీద మన ఇళ్ళ ఎదురు వాళ్ళు కావచ్చు, అయిన వాళ్ళు బంధువులు కావచ్చు, ఇలా ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు. కాబట్టి బూడిద గుమ్మడికాయ రేపు కట్టుకుంటే మీకు సంవత్సరం అంతా కూడా క్షేమం అనేది ఉంటుంది. తరువాత రావి చెట్టు అంటే మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు చక్కగా రావి చెట్టును తాకి నమస్కారం చేసుకొని రావి చెట్టు దగ్గర కూడా
కూడా నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగిస్తే బాగా కలిసి వస్తుంది. ఇలా చేయటం వల్ల శని దోషాలు తొలగిపోతాయి. రావి చెట్టులో సాక్షాత్తు విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. అలాగే ఈ ఉగాది రోజున మీ పూజ గదిలో ఐశ్వర్య దీపం వెలిగిస్తే చాలా మంచిది. రాళ్ల ఉప్పుతో వెలిగించే ఈ దీపాన్ని ఐశ్వర్య దీపం అని అంటారు. మీ పూజ గదిలో ఒక చిన్న ఇత్తడి పళ్ళెం తీసుకొని అందులో దానికేంటంటే కాస్త పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి రాళ్ల ఉప్పు వేసి ఆ ఉప్పు పైన మట్టి దీపం పెట్టి దీపాన్ని వెలిగించాలి. ఉగాది రోజున ఈ ఉప్పు దీపం వెలిగిస్తే మీ ఇంట్లోని దారిద్ర్య బాధలు, నరదిష్టి ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఈ సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. ఈ రోజున ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చుకుంటారు కదా, రాళ్ల ఉప్పు, చక్కగా ఆ ఉప్పుతో మీరు ఈ దీపాన్ని తయారు చేసుకొని లక్ష్మీదేవి ముందల వెలిగిస్తే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీకు బాగా కలిసి వస్తుంది. ఇక ఈ రోజు ఉగాది పచ్చడి తినేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ తినండి. అలా తినటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. ఆ మంత్రం ఏంటంటే మీకున్నటువంటి అంటే మనసులో బాధలు కావచ్చు, కోరికలు కావచ్చు, మీకున్నటువంటి ఎలాంటి సమస్యనైనా సరే తొలగించి మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరిగించే చాలా శక్తివంతమైనటువంటి మంత్రం. ఆ మంత్రం శతాయుర్వజ్ర దేహాయ సర్వ సంపత్కారయ చ సర్వారిష్ట వినాశాయ నింబకందల భక్షణం అనేటటువంటి ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ మీరు ఉగాది పచ్చడి చేసుకొని ఈ మంత్రాన్ని పఠిస్తూ తింటే సంవత్సరం వరకు రోగాలు రావు. ఇలా తినటం వలన ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ మీ శరీరము వజ్రంలాగా మారుతుంది. మీకు రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. ఆరోగ్యము, ఐశ్వర్యము సిద్ధిస్తాయి. మీరు కోరుకున్నవి కోరుకున్నట్లుగా తప్పనిసరిగా జరుగుతాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ ఉగాది పచ్చడిని స్వీకరించండి. ఇక ఈ రోజున వండకూడని కూరల విషయానికి వస్తే ఈ రోజున నాన్ వెజ్ తినకూడదు అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. నాన్ వెజ్ తినకూడదని అందరికీ తెలుసు. కానీ నాన్ వెజ్తో పాటుగా వెజిటేబుల్స్లో కూడా కొన్ని రకాలైనటువంటి కూరగాయలు కూడా ఈ పండుగ రోజుల్లో తినకూడదని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాదు కూడదని మీరు ఈ కూరలు తిని గనక పూజ చేస్తే మీరు ఎన్ని పూజలు చేసినా కూడా ఈ కూరలు అనేవి మీరు చేసే పూజకు ఎలాంటి ప్రతిఫలం అనేది లేకుండా చేస్తాయి. అందులో మొట్టమొదటి కూరగాయ పొట్లకాయ. ఈ రోజున పొట్లకాయను పొరపాటున కూడా వండుకోవటం కానీ తినటం కానీ చేయకూడదు. అసలు పొట్లకాయని ఇంటికే తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఈ రోజున చాలా మంది కూడా శివుణ్ణి పూజిస్తూ ఉంటారు. కాబట్టి శివుని స్వరూపమైనటువంటి నాగుపాము రూపంలో మనకు ఈ పొట్లకాయ ఉంటుంది. కాబట్టి పొరపాటున కూడా ఈ రోజున పొట్లకాయను వండటం కానీ తినటం కానీ చేయకూడదు. కాదు కూడదు అని తింటే మాత్రం అష్ట కష్టాలు తప్పవు. ఇక తరువాత రెండవ కూరగాయ క్యాలీఫ్లవరు. ఈ రోజున క్యాలీఫ్లవర్ను పొరపాటున వండటం కానీ తినటం కానీ చేయకూడదు. క్యాలీఫ్లవర్తో ముఖ్యంగా గోబీ మంచూరియా, క్యాలీఫ్లవర్ పకోడీ అని చెప్పి పిల్లలకి ఇష్టం అని చెప్పి హెల్త్కు మంచిదని చెప్పేసి వండుతూ ఉంటారు. కానీ ఈ ఉగాది రోజున ఈ క్యాలీఫ్లవర్ను ఏ రూపంలో కూడా వండొద్దు, తినొద్దు. తరువాత మూడవ కూరగాయ క్యాబేజీ. ఈ క్యాబేజీని చాలామంది ఆరోగ్యానికి మంచిదని చెప్పి పోషకాలు ఎక్కువ ఉంటాయని వండి తింటూ ఉంటారు. ఈ క్యాబేజీ మనకు ఘాటుగా నాన్ వెజ్ రుచిని పోలి ఉంటుంది. నాన్ వెజ్ సువాసనను కూడా పోలి ఉంటుంది. కాబట్టి ఈ క్యాబేజీను ఈ రోజున పొరపాటున కూడా వండొద్దు, తినొద్దు. ఇక తరువాత క్యారెట్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే కళ్ళకి కూడా చాలా మంచిది. కానీ క్యారెట్ను ఈ ఒక్క ఉగాది రోజు మాత్రం వండొద్దు, తినొద్దు. అది జ్యూస్ రూపంలో కావచ్చు, లేదా క్యారెట్ ఫ్రై రూపంలో కావచ్చు, ఇలా ఏ రూపంలో వండొద్దు, తినొద్దు. తరువాత కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. కానీ ఈ ఒక్క రోజున కాకరకాయను వండొద్దు, తినొద్దు. ఎందుకంటే కాకరకాయ చేదు స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి కోరి కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. అంటే మనకు వేపపోతలో ఉన్నటువంటి చేదును స్వీకరించాలి. కానీ ఈ కాకరకాయలో ఉన్నటువంటి చేదు అనేది ఈ రోజున మనం తీసుకోకూడదు. ఇక తరువాత చిక్కుడుకాయలు, గోరు చిక్కుడుకాయలు కానివ్వండి, లేదా విత్తనాల చిక్కుడులు కానివ్వండి, ఈ ఉగాది
ఉగాది రోజున ఇంటికి తెచ్చుకోవటం కానీ, వండుకోవటం కానీ, తినటం కానీ చేయకూడదు. ఇలా చేస్తే కష్టాలు అనేవి చాలా ఎక్కువవుతాయి. అంటే ఈ చిక్కుడు కాయల్లోనే చిక్కులు అనే పేరు ఉంటుంది కాబట్టి ఈ చిక్కుళ్ళను ఈరోజు వండొద్దు, తినొద్దు. తరువాత తీపి గుమ్మడికాయ. తీపి గుమ్మడికాయను మనం స్వీట్ రూపంలో కానీ, గుమ్మడికాయ హల్వా రూపంలో కానీ, అలాగే బూడిది గుమ్మడికాయ జ్యూసుల రూపంలో కానీ, ఇట్లా ఏ రూపంలో కూడా ఈ గుమ్మడికాయలను ఈరోజు వండుకోవద్దు, తినవద్దు. కావాలంటే మీరు బూడిది గుమ్మడికాయను తెచ్చుకొని ఇంటి గుమ్మానికి కట్టుకుంటే ఈరోజు చాలా మంచిది. ఇక దొండకాయలను కూడా ఈ రోజున వండొద్దు, తినొద్దు. ఈ రోజున దొండకాయలను వండి తినటం వలన దరిద్ర బాధలు అనేవి పట్టి పీడిస్తాయి. కాబట్టి ఈ దొండకాయలను కూడా వండటం కానీ, తినటం కానీ చేయవద్దు. ఇక మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు, ఇవి చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ ఈ మష్రూమ్స్ ను కూడా వండొద్దు, తినొద్దు. ఇది కూడా నాన్ వెజ్ తో సమానము. అలాగే కోడిగుడ్డుని చాలా మంది శాకాహారం అంటూ ఉంటారు. కానీ కోడిగుడ్డు కూడా మాంసాహారమే కాబట్టి ఈ ఉగాది రోజున కోడిగుడ్డును కానీ, చికెన్ని కానీ, చేపలు, రొయ్యలు, పీతలు, ఉప్పు చేపలు, ఇలా నాన్ వెజ్ ఏవైనా సరే ఈ రోజున వండొద్దు, తినొద్దు. నాన్ వెజ్తో పాటుగా మనం చెప్పినటువంటి కూరలను కూడా వండొద్దు, తినొద్దు. ఇది గుర్తుంచుకోండి. మనం చెప్పుకున్న ఇవి తప్ప ఇక మీరు మిగిలినవి ఏ కూరగాయలైనా తినొచ్చు. అంటే ఇంకా చాలామంది అవి ఇవి ఏవి తినొద్దు అంటారు. ములక్కాయలు తినొచ్చు, పప్పు తినొచ్చు, సాంబార్ తినవచ్చు. ఇక మిగిలినవి ఏ కూరగాయలైనా సరే, టమాటాలు, దోసకాయలు అన్నీ ఆలోచించకుండా తినొచ్చండి. ఇక ఏవి తినొద్దంటే ఇంక తినడానికి ఏమీ మిగలవు. కాబట్టి ఇవి తప్ప మిగిలినవన్నీ తినొచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. అలాగే ఈరోజు సాయంత్రం సంధ్యావేళలో అంటే 6 నుంచి 7 గంటల సమయంలో మనకు తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. తదాస్తు దేవతలు తదాస్తు అంటే అవి ఖచ్చితంగా జరిగి తీరుతాయి. కాబట్టి సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు ఇంట్లో దీపం వెలిగించుకొని మీ మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. అలాగే ఈ రోజున పూజలో పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. అలాగే కాస్త పచ్చకర్పూరాన్ని తీసుకొని మీరు మీ పర్సులో కానీ లేదా బీరువాలో డబ్బు పెట్టుకునేటటువంటి ప్లేస్లో పెట్టుకుంటే మీకు ధనం అనేది బాగా కలిసి వస్తుంది. మంచి సువాసన కూడా ఉంటుంది. మీరు వ్యాపారం చేసే స్థలంలో ఒక 5 పసుపు కొమ్ములను ఎర్రటి వస్త్రంలో వేసి మూట కట్టి మీరు అక్కడ గల్లాపెట్టిలో కానివ్వండి, లేకపోతే పైన గుమ్మానికి పైవైపు కానీ కట్టుకుంటే మీ వ్యాపారం అనేది బాగా వృద్ధి చెందుతుంది. లక్ష్మీదేవికి తమలపాకులంటే చాలా ఇష్టం కాబట్టి ఈ ఉగాది రోజున మీరు పూజలో లక్ష్మీదేవి పటం ముందు తమలపాకులు పెట్టి దీపారాధన చేయండి. ఇలా చేయటం వలన మీ ఇంటి ఆదాయం అనేది బాగా వృద్ధి చెందుతుంది. మీకు వీలు కుదిరితే ఉగాది రోజున ఉదయం ఇంట్లో పూజ అది పూర్తయిన తర్వాత 5 ముత్తైదువుల్ని ఇంటికి పిలిచి తాంబూలం ఇవ్వండి. మీ కుటుంబం మొత్తానికి కూడా ఎంతో మంచి జరుగుతుంది. అలాగే ఈ రోజున దానం చేస్తే ఏదో ఒకటి చాలా మంచిదండి. మీ శక్తికి తగ్గట్లుగా అలా దానం చేయటం వలన మన జాతకంలో ఉన్నటువంటి దోషాలు, దరిద్రాలన్నీ పూర్తిగా తొలగిపోయి రెట్టింపు పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. ఇక ఏదైనా మంచి పనులు ప్రారంభించాలి అని అనుకున్న వాళ్ళు ఈ ఉగాది పండుగ రోజున ప్రతి నిమిషము శుభముహూర్తమే కాబట్టి ఈ రోజు కొత్త పనులు ప్రారంభిస్తే చాలా మంచిది. చేపట్టినటువంటి పనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా ఉంటాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఇక తిరుగులేని విజయం అనేది మీ సొంతం అవుతుంది. ఈ ఉగాది రోజున ప్రతి ఒక్కరూ దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా సకల శుభాలు అనేవి కలిసి వస్తాయి. అలాగే ఈ రోజున బ్రాహ్మణులకు మట్టి కుండను దానం చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా ధనధాన్యాదులకు ఎలాంటి కొరత అనేది ఏర్పడకుండా మీ కుటుంబంలో సుఖ సంతోషాలు అనేవి బాగా పెరుగుతాయి. ఇక పూజ గదిలో అక్షంతలు పెట్టి దీపారాధన చేసుకోండి. పూజ అయిన తర్వాత మర్చిపోకుండా తలపైన అక్షంతలు వేసుకుని దేవునికి నమస్కారం చేసుకోండి. ఇలా చేస్తే ఆ దైవం యొక్క ఆశీస్సులు అనేవి మీకు ఎప్పుడూ ఉంటాయి. అయితే ఈ రోజున మధ్యాహ్నం సమయంలో పొరపాటును కూడా నిద్రపోకూడదు. ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. అర్థమైంది కదండి. ఈ రోజున ఏం చెయ్యాలి, ఎలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు, ఏ కూరను వండుకోకూడదు, ఏ కూరలను వండుకోవాలి, స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి, పూజ ఎలా చేయాలి, అలాగే ఉగాది టైమింగ్స్, ఎలాంటి పరిహారాలు చేస్తే మనకు బాగా కలిసి వస్తుంది, ఇవన్నీ కూడా మనకు తెలుగు పంచాంగం ప్రకారము ఈ కొత్త సంవత్సరం పరాభవ నామ సంవత్సరం కాబట్టి ఈ ఉగాది రోజున ఇలాంటి చిన్న చిన్న నియమాలు గనక మీరు పాటిస్తే మీ పూజకు 1,000,000 రెట్ల పుణ్య ఫలితం అనేది కలిగి ఈ కొత్త సంవత్సరంలో మీ కుటుంబం అంతా కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండి కోట్ల సంపాదన అనేది కలిసి వస్తుంది. నిండు నూరేళ్ల ఆయుష్ అనేది కలుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇలాంటివన్నీ కూడా చేయండి. బ్రాహ్మణుల దగ్గర అంటే పూజారుల దగ్గర ఎంతగానో సమాచారం అనేది సేకరించి ఇందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మీకు తెలియజేయటం అనేది జరిగింది. కాబట్టి చక్కగా ఇలాంటి పనులు చేయండి. అలాగే చేయొద్దన్న పొరపాట్లు అనేవి చేయొద్దు. అర్థమైంది కదా ఏంటి అనేది. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్
ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. ఇలా చేయటం వలన వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వాళ్ళు ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమః అనే కామెంట్ చేయండి. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు చొప్పున ఉగాది శుభాకాంక్షలు అనేవి తెలియజేసుకుంటున్నానండి. మీరు కొత్త సంవత్సరం అంతా కూడా ఎప్పుడూ కూడా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని చెప్పి మన ఛానల్ తరపున మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోకు లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.